రైలు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3:45 సమయంలో హౌరా ముంబై మెయిల్ పట్టాలు తప్పాయి. ఇక ఈ ప్రమాదంలో 6గురికి గాయాలైనట్లు తెలుస్తుంది. చక్రధర్పూర్ డివిజన్లో రాజ్ ఖర్సువాన్ దగ్గర గూడ్స్ రైలును హౌరా ముంబై మెయిల్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇక 3 బోగీలు మరో ట్రాక్ పైకి ఒరిగిపోయాయి. जोड़ा पूरा थर्ड लाइन भारी किसी होती नहीं आराम कर लो చూసినాం. జార్ఖండ్ లో రైలు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3:45 సమయంలో హౌరా ముంబై మెయిల్ పట్టాలు తప్పిన దృశ్యాలు చూస్తున్నాం. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలైనట్లు తెలుస్తోంది. చక్రధర్పూర్ డివిజన్ లో రాజ్ ఖర్సానాన్ దగ్గర గూడ్స్ రైలును హౌరా ముంబై మెయిల్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 3 బోగీలు మరో ట్రాక్ పైకి ఒరిగిపోయాయి. किसी होती नहीं आराम कर लो जोड़ा पूरा थर्ड लाइन भारी రైట్ చూస్తున్నాం. జార్ఖండ్ లో రైలు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3:45 ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, జార్ఖండ్ లో పట్టాలు తప్పిన హౌరా ముంబై మెయిల్ తెల్లవారుజామున 3:45 ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. చక్రధర్పూర్ డివిజన్ లో రాజ్ పర్సన్ దగ్గర ఘటన జరిగింది. అయితే హౌరా ముంబై మెయిల్ యాక్సిడెంట్ గూడ్స్ రైల్స్ మధ్య కూడా యాక్సిడెంట్ అనేది తెలుస్తుంది. అయితే గతంలో కూడా కాంచన్గంగా ఎక్స్ప్రెస్ కూడా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 7గురు మృతి చెందారు. తాజాగా అప్పుడు అస్సాం కోల్కతా మధ్య కాంచన్గంగా ఎక్స్ప్రెస్ నడుస్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ సందర్భంలో కూడా గూడ్స్ రైలే ఇతర రైలుని ప్రమాదానికి గురైనట్టు చెప్తుంది. తాజాగా ఇటీవల చండీగఢ్ దిబ్రూగఢ్ మధ్య కూడా మరో గూడ్స్ ట్రైన్ కు అదేవిధంగా యాక్సిడెంట్ జరిగింది. తాజాగా అందులో కూడా దాదాపు 6 మంది చనిపోయారు. వరుస రైలు ప్రమాదాల ఘటన ఉంటుంది. రైల్వే పైన ప్రయాణికులంతా కూడా ఆందోళన భయానికి గురవుతున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా మాట్లాడుతూ వెంటనే సహాయక చర్యలు చేపడుతున్నాం, కానీ కొంత తప్పిదాల వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నారని తెలుస్తుంది. కానీ తాజాగా ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదం చూస్తుంటే కాక పూర్తిగా కూడా హౌరా ముంబై మెయిల్ కి సంబంధించి మొత్తం 3 ఏసీ బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పాయో అన్ని కూడా తెల్లచెదరుగా పడిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ రోజు జరిగిన ప్రమాదంలో మాత్రం పెద్దగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 6 మందికి మాత్రం గాయాలై వారందరికి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశాం. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారనేది కూడా కేంద్ర రైల్వే శాఖ చెప్తుంది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ని సైతం కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పట్టాలు తప్పిన తీరు చూస్తుంటే కాక ఏ ప్రమాద తీవ్రత కూడా కొంత ఎక్కువగానే ఉన్నట్టు తెలిసింది. కానీ 6గురికి మాత్రమే ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు అయితే వెంటనే చేపట్టారు. ప్రస్తుతం రూట్ ని కూడా క్లియర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి నేరుగా అధికారులతో కూడా మాట్లాడిన తెలుస్తుంది. ప్రస్తుతానికి గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్టు, వారిని ఇతర హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసి అవసరమైతే మెరుగైన చికిత్స అందిస్తామని కూడా కేంద్ర రైల్వే శాఖ చెప్తుంది. కానీ ప్రమాదాలకు సంబంధించిన అంశాలు మాత్రం ఎక్కడ కూడా చర్యలు ఉండట్లేదు. ఇటీవల దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ కావచ్చు, అదేవిధంగా అస్సాంలో జరిగిన ప్రమాదం కావచ్చు, తాజాగా పంజాబ్ లో జరిగిన ప్రమాదం కావచ్చు చూసుకుంటే కాక గత జూలై నెలలోనే వరుసగా 3 ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి సంబంధించిన అంశాలు ఇప్పటి వరకు కూడా కేంద్ర రైల్వే శాఖ మాత్రం ఎక్కడ కూడా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవట్లేదు. కనీసం ఇందులో పూర్తిగా ప్రభుత్వం అదే విధంగా రైల్వే శాఖ వైఫల్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.